हैदराबाद के बालापुर इलाके में दो नौजवान लड़कियों की मुश्तबा हालत में मौत से सनसनी फैल गई। वनीला और अकीला नामी दो बहनों के अपने घर में फांसी लेकर खुदकुशी कर लेने का शुबा जाहिर किया जा रहा। मुकामी अफराद ने पुलिस को इत्तला दी, जिस पर पुलिस वहां पहुंची और मुकदमा दर्ज करके जांच शुरू कर दी। घर में उस वक्त कोई और मौजूद न था, इसलिए पुलिस ने उसे मुश्तबा मौत का केस करार दिया। मुकामी अफराद का कहना है कि बड़ी बहन वनीला ने किसी नौजवान से मोहब्बत की शादी की थी और घर छोड़कर चली गई थी। बादिजा खानदान वालों ने बहनजाद शादी पर एतराज करते हुए उसे घर वापस लाया था। इसके बाद से दोनों बहनों के रवैये में तब्दीली देखी गई। इन हालात में पुलिस ये तहकीकात कर रही है कि दोनों बहनों ने वाकई खुदकुशी की है या किसी ने इनका कत्ल करके उसे खुदकुशी का रंग देने की कोशिश की है। आज इवनिंग टाइम पे 5:30 टाइम पे हमारा को डायल 100 कॉल आया। शुभोदय कॉलोनी मल्लापुर एरिया में दो बच्चियाँ सुसाइड कर लिया बोल के हमारा एसआई साहब और हमारा एसीपी साहब भी आया। सीन देखे दो बच्ची लोग, एक वेनेला 17 ईयर्स का है, अकेला 16 ईयर्स का है। वो लोग फांसी लेके मर गए। ये सीन देखे अभी उनका माँ बाप से कंप्लेंट ले रहे। कंप्लेंट लेने के बाद वो इन्वेस्टिगेशन क्या है देखते हैं। బెంగళూరులో ఉంటాం సార్। బెంగళూరులో ఉండి మేము ఇక్కడికి వచ్చి హైదరాబాద్ మేము ఆంధ్రాకి పోయినాం। ఫస్ట్ మా ఊరికి ఆంధ్రాకి పోయి ఫస్ట్ తిరుపతికి పోయినాం। తిరుపతికి పోయి మొక్కుబడి చెల్లించుకొని మళ్ళీ నరవాడ అనేది నరవాడకి పోయి మొక్కుబడి చెల్లించుకున్నాము। మళ్ళీ పోలేరమ్మ అనేది పోలేరమ్మ కాడికి పోయి మొక్కుబడి చెల్లించుకున్నాము। మళ్ళీ కాశీనేని అనేది కాశీనేని కాడికి పోయినాము। ఆ ఊళ్ళో లాస్ట్ తిరణాలు అందరూ తిరణాలు చాలా రోజులకు వచ్చాను, మీరు వండిపోండి అని అంటే తిరణాలు దాకా ఉన్నాము। తిరణాలు అయిపోయిన తర్వాత ఒక వారం ఉన్నాము। వారం తర్వాత మా ఆయన మీరు బెంగళూరులో ఒకరు ఉండలేరు, పిల్లలు ఎటు చేస్తుండ్రు కదా, నువ్వు కష్టపడలేవు, నేను ఏడు ఉండవు కదా, నేను పనికి పోయి వచ్చాక మాకు అన్నం పాటు చేసి పెట్టు, నువ్వు రా అని టికెట్ బుక్ చేసిండు। మేము వచ్చినాం సార్। గురువారానికి 3 వారాలు సార్। 3 వారాలు ఇక్కడికి వచ్చి అంతే। అదే స్కూల్కు పెద్ద పాప నేను చదువుకోనిగా నాకు చదువు ఇంట్రెస్ట్ లేదన్నది। చదువుకోకుంటే నువ్వు పెళ్లి చేసుకొని పో, నాకు ఎందుకమ్మా బాధ పెడతావు అని 3 నెలల నుంచి మేము కోడి నీళ్ళు లేకుండా చేస్తా ఉన్నాము, బాధ పెట్టాకమ్మా మాకు అని నేను రోజు కాళ్ళు పట్టుకొని నడుచా సార్ వాళ్ళు। అయినా వాళ్ళు మారలేదు సార్। నేను చిన్నపిల్ల అయితే నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన్ని మేము మారము అనేది, సరేమ్మా నువ్వు నీ ఇష్టము అనేసి నేను 2 రోజుల నుంచి మాట్లాడలేదు సార్ వాళ్ళతో। 2 రోజుల నుంచి మాట్లాడకపోయాక ఈ రోజు ఇటు చేసుకున్నారు సార్। నేనేమనలేదు సార్, మీ ఇష్టం అమ్మా, మేము ఇందులో వదిలేసాము అంతా। 3 సార్లు పోయిండ్రు మీరు, 3 సార్లు పట్టుకొచ్చాము, యా తల్లిదండ్రులు ఇటు పట్టుకురారు మిమ్మల్ని। కోరమల్లకు పోయింది సార్, కోరమల్లకు పోయినరు। కోరమల్లో 9వ క్లాసులో 10వ క్లాసులో పెద్ద బాబు పిల్లల్ని లవ్ చేసిందంట। వాళ్ళ క్యాస్ట్ వేరే మా క్యాస్ట్ వేరే, వాడికి నీకు సెట్ కాదమ్మా అనేసి మేము కేసు పెట్టినాం బెంగళూరులో కేసు పెట్టి తీసుకుని వచ్చారు వాళ్ళు। 15 రోజులు దొరికింది సార్ ఇద్దరు। 15 రోజులు దొరికిన తర్వాత తీసుకొచ్చి సరే మీ మాట వింటానని పోలీసు వాళ్ళందరం ముందర కడ ఒప్పుకున్నది, అన్నీ చేసింది, మాతో పాటు ఫోటో దిగింది, ఎవరమ్మ వాళ్ళు అంటే మా అమ్మ నాయన అన్నది అన్నీ చేసింది। వచ్చింది ఇట్టే స్కూల్ చదువుకుంటాం అంటే చదువుకోనన్నది।